ఎప్పుడు కూడా ఎదుటివారి తప్పులు, ఎదుటివారి లోపాలు, ఎదుటివారు ఏం చేశారు, ఎదుటివారు ఏంటి, ఏంటి అని వీటి గురించి మాట్లాడుతూ ఉంటుంటారు చూసారా? వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈళ్ళు కూడా ఫెలిక్స్ టైప్ అనమాట. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే, ఎంత ఆసక్తి ఉంటుందనంటే, నిజంగా ఒక మంచి వాక్యం విన్నామన్న ఆనందం కంటే, ఒక వ్యక్తి గురించి ఏదైనా తెలిసిందనుకోండి ఎంత ఆనందపడిపోతుంటారో, వాళ్ళ ఆనందాన్ని మనం మాటల్లో వర్ణించలేమనమాట ఇంకా. ఏవండీ ఈరోజు నేను బైబిల్‌లో ఒక మంచి విషయాన్ని నేను నేర్చుకున్నానండి. మొత్తానికైతే ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నానండి అన్నదానికంటే కూడా, అందులో వారికి పడని, వారికి గిట్టని, వారు ఏమంటే వారి శత్రువుగా భావించే ఒక వ్యక్తి విషయంలో ఏదైనా ఒక విషయం వాళ్ళకు అది నిజమా కాదా తర్వాత తెలిసిందా? దాన్ని ఎంత ఆనందించాలో, ఎంత ఆస్వాదించుకోవాలో, దాన్ని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత హ్యాపీగా ఆనందపడేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళ వ్యక్తిగత జీవితం గాని, వాళ్ళ కుటుంబ జీవితం గాని ఏం మాత్రం బాగోలేనివారు. నేను ఈ మాట ఏదో ఎవరినో ఉద్దేశించి అంటున్నది కాదు గానీ, మీరు ప్రాక్టికల్‌గా ఎవరైనా మీ దగ్గరకొచ్చి, ఎవరి కోసమైనా ఒకవేళ మాట్లాడుతుంటే, మాట్లాడుతున్న వ్యక్తి గురించి ఎవరి కోసం మాట్లాడుతున్నారు అన్నది కాసేపు పక్కన పెట్టి, మాట్లాడుతున్న వ్యక్తి ఇతను ఎలాంటి వాడు? ఒకసారి అతని కోసం మీరు చూడండి. 2 వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు. చెడిపోయిన వాళ్ళు. 100% పాడైపోయిన వాళ్ళు. 100% పాడైపోయి, వారు పాడైపోయి, వారి కుటుంబాలు పాడైపోయి, ఇప్పుడు దర్జాగా కుర్చీ మీద కూర్చొని అందరికి తీర్పులు చెప్తుంటారనమాట. ఆ క్యారెక్టరే ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఇది? ఫెలిక్స్.